ఎవిడెన్సెసే చూస్తారు. సో ఇది పరిస్థితి. ఓ పోలీస్ అధికారిగా మీకేమనిపిస్తుంది ఇలాంటి డిలేడ్ జస్టిస్ మీద? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో సభ్యులు ముప్పాడు సుబ్బారావు గారికి నమస్తే. బిడ్డలను పోగొట్టుకున్నటువంటి ఆ ఇద్దరు తల్లులకి నా నమస్కారం. ఒక బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకొని యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎవడో ఒకడు అఘాయిత్యం చేసి ఆ బిడ్డ ప్రాణాలు పోతే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో మనం ఊహించవచ్చు. ఈ ఇద్దరు తల్లుల దీనిలో కూడా మనకి ఆ గాథలో అదే తెలుస్తోంది. ఇప్పుడు మీ చూసినటువంటి రెండు కేసుల్లో ఖచ్చితంగా పోలీసు అలసత్వం అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యూష గారి తల్లి గారు చెప్తున్నారు ఆమె బట్టలు కనబడలేదని. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అవును, ఆ బట్టల మీద ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే ఆ సీమెన్ మార్క్స్ ఉంటాయండి, అవును, ఆ వెంట్రుకలు ఉంటాయండి, అవును, ఇవన్నీ కలెక్ట్ చేయాల్సినటువంటిది. అది ఎలా కనబడకుండా పోతుంది? బట్టలు ఎట్లా డిస్ట్రాయ్ చేస్తారు? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కేసులో బట్టలు కనబడలేదని అంటారు. అలాగే ఇప్పుడు ఆయేషా మీరా కేసులో కూడా ఎవరో ఒకటి పట్టుకొచ్చారు, మళ్ళీ ఇంకొకటి పట్టుకొచ్చారు, మరి వాళ్ళని కూడా రిమాండ్ పంపించారో నాకు తెలియదు. ఆ టైంలో నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్నాను. నేను ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్, నాకు అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చివరికి తీసుకొచ్చిన వాడు సత్యం బాబు ఆయన 2 ఏళ్ళు జైలు కాదు అని అది తీసుకొచ్చిన తర్వాత అతను కాదని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఎంత క్యాజువల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరినో పట్టుకొచ్చి రిమాండ్ పంపించడం అంటే. ఒక ఇంపార్టెంట్ కేసు, అందులో అమ్మాయిని ఏదో తల మీద కొట్టి చేసి అది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏదో రేప్ చేశారేదో అంటున్నారు. మరి నాకు తెలియదు, నా దగ్గర లేవు. అంత ఒక పైశాచికంగా జరిగినటువంటి ఒక మర్డర్ కేసుని, ఒక రేప్ అండ్ మర్డర్ ని ఎంత సీరియస్ గా ఒక వ్యవస్థ అంతా కూడా దాని మీద పనిచేయాలి. అటువంటి సీరియస్ కేసు జరిగినప్పుడు మొత్తం వ్యవస్థ అంతా దాని మీద ఉండాలి. మరి అప్పట్లో ఏం జరిగిందో ఏంటో అంత క్యాజువల్ గా ఎలా తీసుకున్నారో ఏంటో తెలియదు. ఈ తప్పులు చేస్తూ వచ్చారు. ఎప్పుడైనానండి ఇట్లాంటి సెన్సేషనల్ కేసెస్, ముఖ్యంగా ఆడవాళ్ల మీద అఘాయిత్యం జరిగినటువంటి కేసుల్లో పోలీసు చాలా అప్రమత్తంగా ఉండాలి, సమర్థంగా వేగంగా స్పందించాలి, నేరస్థలాన్ని కాపాడాలి, అక్కడ అన్ని శాస్త్రీయ ఆధారాల్ని సేకరించాలి, నేరస్తుల కోసం వెంటనే స్పెషల్ టీమ్స్ వేసి నలుదిక్కులకు పంపించి పట్టుకునే ప్రయత్నం చేయాలి. నేరస్థలంలో రక్త మరకలు, సీమెన్ మరకలు, వెంట్రుకలు, బట్టలు, ఆ బెడ్షీట్స్ ప్రతి అంగుళం చెక్ చేసి నేరస్తులు వదిలినటువంటి ఏ ఆధారాన్ని వదలకుండా సేకరించాలి. బాధితురాల్ని లేదా ఆ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏమి జరిగింది, ఏ అఘాయిత్యం జరిగింది, ఏమి మీద ఇంజరీస్ ఏమున్నాయి అనేటటువంటి చూడాలి. శవ పంచాయతీ జరపాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించాలి, ఆ చుట్టుపక్కల నేరస్తుడు ఏదన్నా వానవాళ్లు వదిలితే అదంతా కూడా వెతకాలి. ఇట్లాంటి నేరస్తులు ఎవరున్నారో విచారించాలి. అత్యాచారం, హత్య లేకపోతే దానికి మోటివ్, కారణం ఏంటో దానికి లోతుగా విచారించాలి. నేరస్తుడు ఎవరో నిర్ధారించాలి. నేరస్తుని పట్టుకున్న తర్వాత వాడి ఇల్లు సెర్చ్ చేయాలి. వాడి శరీరం మీద బట్టలు, అవి లోపల డ్రాయర్ గాని ఇవన్నీ కూడా తీసి అవన్నీ పరీక్షించాలి. వాటన్నిటినీ సీజ్ చేయాలి. అన్నిటిని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. తర్వాత పోస్ట్ మార్టం చేసినప్పుడు లోపల ఆ సీమెన్ స్వాబ్స్ తీస్తారు, అవన్నీ డిఎన్ఏ పంపించాలి, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. తర్వాత వాడి బ్లడ్ శాంపుల్ తీసి డిఎన్ఏ మ్యాచ్ చేయాలి. నేను అదే అడుగుతున్నాను మధుసూదన్ గారు. ఇప్పుడు మామూలు కేసుల్లో అంటే ఏదో లంచాలు తీసుకున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో ఎక్కడో జరిగింది, అలాంటి కేసుల్లో ఏదో అలసత్వమో, నిర్లక్ష్యమో, లేకపోతే కేసుని మ్యానిపులేట్ చేయడమో ఏవో జరిగాయి అనుకోవచ్చు. కానీ ఇది దారుణమైన కేసులు కదా. ఆడపిల్లని అత్యాచారం చేసి, హత్య చేసి, అత్యంత భయంకరంగా వెరీ గ్రూసిమ్ ఇన్సిడెంట్స్ ఇవి. మొత్తం సమాజాన్ని కుదిపేసిన అంశాలు కాదు. ప్రత్యూష అయినా, ఆయేషా కేసు అయినా, ఇంకోటైనా ఇటువంటివి
సమాజాన్ని కుదిపేసిన అంశాలు కదా. ఈ కేసుల దర్యాప్తులో కూడా ఇంత నిర్లక్ష్యం అనేది సహించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడే మీరు అన్నారే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని, ఇప్పటికిప్పుడు తక్షణం న్యాయం కావాలి. ఏంటి సరోజినీ దేవి గారు ఏంటి చెప్పండి సార్. ప్రత్యూష కేసులో ఇప్పుడు సార్ చెప్పింది జరిగింది సార్. ప్రత్యూష కేసులో మా మెడికో లీగల్ కింద సార్ డ్రెస్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. నేను వెళ్ళి ప్రత్యూషను డ్రెస్ అడిగితే ప్రత్యూష మోషన్ చేసింది. మేము మా డాక్టర్స్ తీసి డస్ట్బిన్ లో వేశారు. డస్ట్బిన్ లో వేస్తే మా హాస్పిటల్లో డైలీ మా సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డైలీ వేస్టేజ్ అంతా తగలబెట్టేస్తుంటారు. అందులో భాగంగానే ప్రత్యూష డ్రెస్ కూడా తగలబెట్టేశారు అని అన్నారు సార్. అదే భాగంలో 4 days తర్వాత నన్ను పిలిచి ప్రత్యూష చెప్పులను ఒక 3 కవర్స్లలో చుట్టి నా ముందరనే సెల్ఫ్లో ఉంది, సెల్ఫ్లో నుంచి ప్రత్యూష చెప్పులు తీసి ఇచ్చారు సార్. అంటే ప్రత్యూష చెప్పులను ఇచ్చారు, ప్రత్యూష డ్రెస్ను తగలబెట్టారు. నేను అక్కడ నా కేర్ హాస్పిటల్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్, నా బిడ్డ డ్రెస్సులు నాకు అసహ్యం కాదు సార్, మీరు అదే విధంగా ఉండి నాకు ఇస్తే నేను తీసుకునేదాన్ని. మేము కన్న పిల్లలు, మేము చిన్నప్పటి నుంచి అలాంటి సేవలు చేయండి పిల్లలు పెరగరు సార్. అందరు తల్లులు అలాంటి సేవలే చేస్తారు. పైజామాలో మోషన్ అయింది, పైది ఎందుకు ఇవ్వలేదు సార్, పైది కూడా ఎట్లా తగలబెడతారు మీరు? మా కార్పొరేట్ హాస్పిటల్కి ఒక సస్పెక్టెడ్ పేషెంట్ వచ్చింది అని అంటే మెడికో లీగల్ కింద ఎవ్రీ ఆర్టికల్ను మీరు ప్రిజర్వ్ చేయాలి, ఎందుకు ప్రిజర్వ్ చేయలేదని అడిగాను సార్. దెర్ ఈస్ నో ఆన్సర్ సార్. మోషన్ చేసింది తగలబెట్టేస్తాం, రెక్లెస్ ఆన్సర్ సార్. మమ్మల్ని అంటే మేము ఏమి పవర్ లేని వాళ్ళము, డబ్బులు లేని వాళ్ళము, మిడిల్ క్లాస్ కాబట్టి ఒక ఎలోన్ లేడీ వచ్చింది అడుగుతుంది కదా, రెక్లెస్ ఆన్సర్లు ఇవ్వాలి, పంపించేసేయాలి సార్. ఇది అక్కడ జరిగింది సార్. ఫస్ట్ ప్రత్యూష కేసులో ఎవిడెన్స్ స్మాష్ అయిందే అక్కడ సార్. దస్తుని మొత్తం మెయిన్ ఎవిడెన్స్ తీసేస్తారు సార్. చాలా ఇంపార్టెంట్ కదా. సార్ చెప్పినట్టు ఏ అమ్మాయి ఏ రేప్ అండ్ మర్డర్ కేసు చూసుకున్నా, లేకపోతే అటెంప్ట్ రేప్ కేసు చూసుకున్నా కూడా బట్టలు అనేవి చాలా ప్రైమ్ ఎవిడెన్స్ అది.